पूरा लोकल ప్రవీణ్ సార్ పాస్టర్ గారు 3 నెలల నుంచి చంపేస్తా, బెదిరిస్తా, కొడతా, చంపేస్తా అంటున్నారు. ఎవరు మతోన్మాదాలు వేరే వాళ్ళు, బీజేపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు? రాజమండ్రి అవతల పీఠాపురం ఎంత దూరం అండి? రాజమండ్రి పీఠాపురం ఎంత దూరం? పవన్ కళ్యాణ్ కూడా ఇంత రెస్పాన్సిబిలిటీ ఇవ్వట్లేదు. ఇంతవరకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఎందుకు అంటే క్రైస్తవులంతా అంత కోపమా పవన్ కళ్యాణ్కి? ఆయన స్పందించవచ్చు కదా, మాట్లాడవచ్చు కదా. ఎందుకు? రాజమండ్రి పీఠాపురంకు ఎంత ఒక 50 కిలోమీటర్స్ దూరం అంతే. ఆయన అక్కడనే ఆఫీస్ ఉంది. ఎందుకు అట్లా? అసలు ఎప్పుడు వచ్చిందా? మీరన్నా చూసినరా మేడం? నేను చూసినరా? రాలేదు. చంద్రబాబు నాయుడు హోమ్ మినిస్టర్ మేడం స్పందించారు. అది కూడా ఏదో మామూలుగా ఏదో సీక్రెట్గా ఏదో దాచిపెడుతున్నారు. నేను క్రైస్తవ మాత్రం ఊరుకోలేము. మమ్మల్ని ఎవరు చంపినా కానీ, 100 మంది చంపినా కానీ బయటకు వస్తాం. బీజేపీ వాళ్ళని వదిలిపెట్టాము. బీజేపీ వదిలిపెట్టాము. ఎవరు? అమిత్ షా జై శ్రీరామ్ అంట. జై శ్రీరామ్ చేయబట్టే మా క్రైస్తవులను చంపేస్తున్నారు. అమిత్ షా చేయబట్టే తెలిసిందా? మణిపూర్ ఆడవాళ్ళని లేడీస్ వాజ్పేయి ఉన్నాడు, అద్వానీ ఉన్నాడు. అప్పుడు ఏం కాలేదు అల్లర్లు. వీళ్ళు వచ్చినా కానీ అల్లర్లు ఎక్కువైపోయినాయి ఇద్దరు. అమిత్ షా, మోడీ జై శ్రీరామ్ అంటే నీ దేవుని భక్తి నీ దగ్గర పెట్టుకో, మా దేవుని భక్తి మేము పెట్టుకుంటాం అంతేగాని జై శ్రీరామ్ అంటే ఏంది? లీడర్స్ మోసం చేస్తున్నారు పబ్లిక్ని. జై శ్రీరామ్ రెచ్చగొడుతున్నారు. 3 నెలల నుంచి పాపం ప్రవీణ్ పగడాలను చంపేస్తా అని చెప్పి అన్నీ వచ్చినాయి. వీడియో కాల్స్ అన్నీ వచ్చినాయి. వీడియో కాల్ ఫోన్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అప్పటికి పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేస్తే కూడా అంత రెస్పాన్సిబుల్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? పీఠాపురంలో ఉంటాడు కదా, రాజమండ్రి అవుతాడా? ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? అంత మీడియా వచ్చినాక అప్పుడు అందరు వచ్చిర్రు. మీడియా వచ్చినాక, మీ లాంటి వాళ్ళు వచ్చినాక అందరు వచ్చిర్రు. అసలు మీరే గొప్ప వాళ్ళు వేస్ట్. మీరే గొప్ప వాళ్ళు. తెలిసిందా? ఎందుకంటే పాపం ఆయన బైక్ మీద వచ్చేటప్పుడు ఆయన కానీ యాక్సిడెంట్ అయితే మొత్తం ఇది పోవాలిగా, కాలు చేతులు ఇరగాలిగా. ఈ స్పాట్స్లు ఎందుకు పోవాలా? చెప్పు. పోనీ బైక్ అన్న మొత్తం తొండకలు కావాలిగా. పక్కా మర్డరే. హోమ్ మినిస్టర్ కూడా దర్యాప్తు చేయాలి. ఆంధ్ర హోమ్ మినిస్టర్ రేవంత్ అన్న మీరు మాత్రం ఆంధ్ర వాళ్ళను అంతకులను విడిచిపెట్టద్దు. వాళ్ళను చర్లపల్లి జైలుకు తీసుకురావాలి రేవంత్ అన్న. ఎందుకంటే మా పాస్టర్ తెలంగాణ అయినా ప్రవీణ్ వాళ్ళని ఎవరైనా కానీ విడిచిపెట్టేది లేదు.